తీర్థయాత్రల ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ఆ సద్గురు సాయినాథుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అందరికీ కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ అందరినీ కూడా స్వాగతం సుస్వాగతం. బాబా గారికి నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో, భగవంతుడిపైన నమ్మకాన్ని పెంచుకో, అన్నీ అవి సర్దుకుంటాయి. ఏ గ్రహాలు నిన్ను ఏమీ చేయలేవు. గ్రహదోషం కానీ, గృహదోషం కానీ, వాస్తుదోషం కానీ, నరదృష్టి కానీ, నరగోసలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటుంది. గురువుని నమ్ముకో, గురువుని నమ్ముకొని ఆ గురువు యొక్క విశేషాలని కూడా మనము గమనించడానికి ఇష్టపడదాము. దాంట్లోని భాగంగానే నానా డేంగలి అనేటిని ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు, చాలా ఫేమస్. ఏమి చెబితే అది జరిగేది అనేటువంటిది చాలామందికి నమ్మకం ఉండేది. ఆ సమయంలోనే షిరిడిలో ఉన్నటువంటి మా నానడెంగలే కూడా బ్రహ్మాండమైన వాడే, జ్యోతిష్కుడే చెప్పినట్టు జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ యొక్క బావు సాహెబ్ భూటీ అనేటువంటి వాడు సాయి భక్తుడు. సాయి అంటే ప్రాణాలు, సాయి ఏం చెప్తే అది. అలాగే మరి అప్పటి కాలంలో అందరూ కూడా మరి జ్యోతిష్కం ఆయన ఏం చెప్తే అది నమ్మవచ్చు అంటారు. ఆయన చెప్పాడు, నాయనా నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నీకు ప్రాణగండ ఉన్నది, అర్ధాంతరంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పాడు. నిజమే, మరి బాబాను చూడకుండా నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? బాబాను అయితే నేను సాయినైతే ఒకసారి చూసి వస్తాను అని చెప్పుకుంటూ చక్కగా మళ్ళీ ఆ ద్వారకామాయి లాంటి ఒక మసీదుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే సాయి నవ్వుతూనే ఉన్నాడు. వచ్చావా నాయనా, బావు సాహెబ్ చెప్పాడా మనోడు? అక్కడ మన జ్యోతిష్కుడు చెప్పిండా ఇవాళ నీకు ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, చాలా కష్టంగా ఉన్నది, మరణం సాధ్యం అని చెప్పాడు కదా. అవసరం లేదు, ఏం భయపడడం ఏం కాదు, ఆ మృత్యువు నిన్ను ఎలా చంపుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పి వాళ్లకు ధైర్యం ఇచ్చి చక్కగా నేను చూసుకుంటాను, నువ్వు అవసరమే లేదు, దాని గురించి ఏం కంగారు పడకు, నీ నమ్మకము నీ విశ్వాసము అన్నిటి కూడా ఆ భగవంతుడు చల్లగా చూస్తాడని చెప్పాడు. సరే, ఇక బాబా ఉండంగా మనకేం భయం అనుకున్నాడో ఏమో. అలా 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 కార్యక్రమాలు యథావిధిగా వేస్తే సాయంకాలం అయింది. అప్పుడు మన కాలంలో లాగా ఎక్కడంటే అక్కడ టాయిలెట్స్ లేవు, మరుగుదొడ్డికి వెళ్ళాలి, కొంచెం దూరం వెళ్ళాలి కదా, మరి పట్టపగలు వెళ్ళడానికి ఆస్కారం లేదు. కొంచెం సాయంకాల వేళలో ఆ యొక్క మరుగుదొడ్డికి వెళ్ళడానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత దానింబడి పాపం ఒక్కడేం పోడలే, ఆయనతో పాటు ఒక నౌకర్ని తీసుకొని పోయాడు. నౌకర్ని తీసుకొని కొంచెం దూరం పోయి చిన్నగా లాంతర పట్టుకొని చిన్నగా అట్లా ఇట్లా ఇట్లా పోయి మరుగుదొడ్డికి పోదాం అనుకునేసరికి ఆ నౌకరు సర్కార్ అనుకుంటూ కూడా పిలిచినప్పుడు ఆ బావు సాహెబ్ ఏమన్నాడు, ఏమిట్రా నాయన ఏం జరిగింది, ఎక్కడ ఏం పిలుస్తున్నావు ఎందుకంటే, అయ్యో అక్కడ పాము ఉంది, జాగ్రత్త జాగ్రత్త, కొంచెం అయితే మిమ్మల్ని కాటు వేస్తుంది అన్నారు. మరి భయపడ్డాడు పాపం. ఇంకేమో నౌకరు ఏం చేశాడు, ఈ బండ అందుకో కట్టెందుకో కట్టు 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 కొట్టు అనుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు బాబా జ్ఞాపకం వచ్చాడు, సాయి 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 అనుకుంటూ పిలుచుకోవడం ఆత్మశుద్ధిగా 2 చేతులు మోగించుకొని చేశాడు. నాయనా నువ్వు దాన్ని ఏమనకు, అవసరం లేదు, అంతా కూడా అది ఆయనే చూసుకుంటాడు చెప్పి, ఒక కట్టె తీసుకురాపో, నువ్వు అది దూరంగానే ఉన్నది కదా, మన దగ్గరికి రాలేదు కదా, నువ్వు వెళ్ళు అని చెప్పగానే వాడు పెద్ద కట్టె పట్టుకోవడానికి బయలుదేరాడు. అక్కడికి పోయి వచ్చేసరికి ఆ యొక్క పాము అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో ఒకసారి పడగ విప్పి ఆ యొక్క బహుశావి చూసి చక్కగా తన దారిన తాను వెళ్ళిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఎంత వెతికినా కూడా ఆ పాము కనపలేదు, అక్కడిదక్కడనే అదృశ్యం అయిపోయింది. ఎవరైతే మరి సాయిని తద్వారా గురువును గట్టిగా నమ్ముకొని ఉంటారో వాళ్లకు ఇలాంటిది లేకుండా మరణాన్ని కూడా దూరం చేసినటువంటి, మరి ఆయన చెప్పాడుగా, జ్యోతిష్కుడు చెప్పింది తప్ప కాదే, కానీ గురువు ఆ రూపంలో వచ్చి ఆయనను కరుణించి కాపాడాడు. గురువు తలుచుకున్నాడంటే ఏదైనా కూడా సాధ్యమే అనేటువంటిది ఒక మంచి తార్కాణం. అలాంటి వాటిల్లో అనేకంగా ఉన్నాయి. అందుకనే సద్గురును నమ్మాలి. సద్గురువు నమ్మి ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క ఆలోచనలలో మనం కూడా అదే పద్ధతులు. అందుకని మీరు ఎప్పుడైనా గమనించాలో లేదో, ప్రతి తల్లి తండ్రులను పిల్లలంతా కూడా అనుకరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని అనుకరిస్తారు.
ఆడపిల్లలంతా కూడా వాళ్ళ అమ్మలాగా తయారవుతుంటారు. దాదాపు తండ్రి పోలికలు వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారు. డాడీ, మా డాడీ చూసినావా ఇట్లా ఇట్లా వేసుకొని బాగా అనుకుంటే వాహనాలలో ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటుంటారు. అలా ఉంటారు, ఇలా ఉంటారు. డాడీలాగా నడవడానికి ప్రయత్నం చేస్తారు, డాడీలాగా వాహనాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే మనం అంటాం, అబ్బా ఇప్పుడు అన్నీ కూడా తండ్రి బుద్ధులే, తండ్రి ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆ విధంగానే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళిద్దరూ మనకు గురువులు. ముందుగా నేర్చుకునే గురువు ఎవరమ్మా? తల్లి. తల్లి అనేకమైన విధాలుగా జీవితంలో మాట ముచ్చట పరిచయాలు చేసేటువంటి తల్లి. ఆ విధంగా ఆ తర్వాత సమాజంలోకి అడుగుపెట్టడానికి తండ్రి దోహదం చేస్తాడు. చివరగా జీవితాన్ని మనకు అద్భుతమైన రీతిలో మలిపేటువంటి వాడు సద్గురువు. అందుకనే ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మన వంతు బాధ్యతగా ఒక గురువును ఆశ్రయించడం చాలా మంచిది. అలాగే దేవుడిని ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమడగాలండి? అయ్యా నా పిల్లలకు ఒక మార్గదర్శకం ఇచ్చేటువంటి చక్కటి మార్గదర్శకం ఇచ్చేటువంటి ఒక గురువు లభించాలని దండం పెట్టుకోండి. పిల్లల యొక్క జీవితాల్ని మారుస్తుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మన పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపిస్తాం కదా, పాఠశాలలో వెళ్ళిన తర్వాత అక్కడ చక్కటి గురువు కనుక లభించినట్లయితే మన పిల్లలు అద్భుతమైన రీతిలో రాణిస్తారు. అలాంటి వాటిల్లో అనేకంగా మనం గమనిస్తాము. అలాంటి కథలు కూడా మనం ఎన్నో చదువుతుంటాం. మనకు తెలిసినటువంటి పూర్వ చరిత్రలు చదవాలి, మన యొక్క నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనలతోనే సమన్వయం చేసుకున్నట్లయితే ఆ సద్గురువు యొక్క అనుభూతులను అనేక విధాలుగా మనము పొందవచ్చును.